అందరికీ నమస్కారం. నిన్న లక్నో వేదికగా లక్నోకి, డీసీకి మ్యాచ్ గురించి అయితే మనం మాట్లాడదాం ఈ వీడియోలో. అయితే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏందంటే, ఇప్పటివరకు లక్నో స్టేడియంలో 168 టార్గెట్ చేసిన తర్వాత 168 స్కోర్ చేసిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కానీ నిన్న దాన్ని డీసీ అయితే బ్రేక్ చేయగలిగింది. అయితే నిన్న వాళ్ళకి ఒక పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ ప్లేస్లో వాళ్ళు అర్షద్ ఖాన్ అయితే తీసుకొచ్చారు. అదొకటే వాళ్ళకి డ్రాబ్యాక్ అని అయితే చెప్పాలా. మయాంక్ యాదవ్ ఉన్నట్టయితే ఈ మ్యాచ్ ఇంకో రకంగా అయితే ఉండేది. సో దానికి రీజన్ ఏందో కూడా కేఎల్ రాహుల్ అయితే చెప్పాడు. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఫస్ట్ మనకి డీసీకి అలాగే లక్నో సూపర్ జైంట్స్కి మధ్య మ్యాచ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వీళ్ళకి ఒక మంచి స్టార్ట్ అయితే దొరికింది లక్నోకి. సో లక్నోకి ఒక మంచి స్టార్ట్, డికాక్ ఒక 19 రన్స్ చేసి ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. వరుసగా 4 ఫోర్లు అయితే కొట్టాడు. సో దాని తర్వాత డికాక్ అవుట్ అవ్వడం. సో డికాక్ అవుట్ అయ్యేసరికి 2.5 ఓవర్స్లోనే వీళ్ళకి 28 రన్స్ అయితే వచ్చినాయి. ఒక మంచి స్టార్ట్ అయితే దొరికింది వీళ్ళకి. సో దాని తర్వాత పడికల్లో ఎప్పటిలానే మళ్ళీ స్ట్రగుల్ అవటమే స్టార్ట్ చేశాడు. సో పడికల్లో 6 బాల్స్ ఆడి 3 రన్స్ మాత్రమే చేశాడు. సో దాని తర్వాత కేఎల్ రాహుల్ కొంచెం మంచి ఊపందుకొని కొంచెం అతను కూడా 22 బాల్స్లో 39 రన్స్ అయితే చేశాడు. 170 స్ట్రైక్ రేట్ అయితే నిన్న కేఎల్ రాహుల్కి ఉంది. ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం కొంచెం స్లోగా ఆడతాడని చెప్పేసి కేఎల్ రాహుల్, కానీ నిన్న దానికి విరుద్ధంగా 170 స్ట్రైక్ రేట్ అయితే నిన్న పెట్టగలిగాడు. 22 బాల్స్లోనే 39 రన్స్ అయితే చేశాడు. సో దాని తర్వాత వీళ్ళకి స్టోయినిస్ ఓన్లీ 8 రన్స్ మాత్రమే చేశాడు. వీళ్ళ టాప్ ఆర్డర్ చూసుకున్నట్టయితే కొంచెం పర్లేదు అనిపించింది. డికాక్ పడికల్లో కొంచెం స్ట్రగుల్ అయినా కానీ డికాక్ అలాగే కేఎల్ రాహుల్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు. సో దాని తర్వాత వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్టయితే వీళ్ళ మిడిల్ ఆర్డర్ నిన్న కుప్పకూలింది. ఎంతో స్ట్రాంగ్ ఉన్న వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్టయితే స్టోయినిస్ 8 రన్స్ మాత్రమే చేశాడు. సో దాని తర్వాత వచ్చిన పూరన్ డక్అవుట్ అయ్యాడు. సో దీంతో వీళ్ళ మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం బ్యాక్ టోటన్లో పడిందని అయితే చెప్పాలి. సో వీళ్ళ ముగ్గురిని స్టోయినిస్, పూరన్ అలాగే కేఎల్ రాహుల్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని కుల్దీప్ యాదవ్ అయితే దెబ్బ కొట్టాడని అయితే చెప్పాలి నిన్న. సో వీళ్ళ ముగ్గురు వికెట్స్ కనుక పోకుండా ఉన్నట్టయితే వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ టార్గెట్ అయితే చేసేవాళ్ళు వీళ్ళు. సో దీని తర్వాత వీళ్ళకి 6 ఓవర్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళ ఇన్నింగ్స్లో చూసుకున్నట్టయితే 6 ఓవర్స్కి 57 రన్స్కి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. అంటే ఎంత మంచి స్టార్ట్ వచ్చిందో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. సో దాని తర్వాత 13 ఓవర్స్ చూసుకునేసరికి వీళ్ళకి 94 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయారు. అంటే ఈ మిడిల్ ఓవర్స్లో ఎంత దారుణంగా ఆడారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే దాని తర్వాత వీళ్ళకి బడోని కొంచెం నిన్న లేకపోయినట్టయితే వీళ్ళు ఇంకా దారుణంగా ఓడిపోయాలని అయితే చెప్పాలా. సో బడోని అయితే 35 బాల్స్లో 55 రన్స్ చేసి ఈ టీంని అయితే కొంచెం ఆదుకున్నాడని చెప్పాలా. అర్షద్ ఖాన్ అలాగే బడోని మధ్య 73 రన్స్ పార్ట్నర్షిప్ అయితే 8th వికెట్కి అయితే వీళ్ళ మధ్య వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ సరిగ్గా లేకపోయినట్టయితే వీళ్ళు ఇంకా దారుణంగా అయితే ఓడిపోయేవాళ్ళు నిన్న. సో లాస్ట్ 6 ఓవర్స్లో వీళ్ళిద్దరూ 67 రన్స్ అయితే చేశారు. మిడిల్ ఓవర్స్లో ఎంత స్ట్రగుల్ అయ్యారో లాస్ట్ 6 ఓవర్స్ చూసుకున్నట్టయితే కొంచెం మంచి టార్గెట్ని అయితే వీళ్ళు పెట్టగలిగారని అయితే చెప్పాలా. సో దాని తర్వాత అర్షద్ ఖాన్ కూడా 16 బాల్స్లో 20 రన్స్ అయితే చేశాడు. సో దీన్ని బట్టి వీళ్ళకి 167 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయాడు 20 ఓవర్స్లో. అయితే దీన్ని వీళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారో అని అయితే మనం అనుకున్నాం. కానీ ఇక్కడ మనం డీసీ బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ తీశాడు. 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్స్లో. అంటే ఇక్కడ ఎకానమీ 6 కూడా లేదు. ఇక్కడ కుల్దీప్ యాదవ్ అంత మంచి బౌలింగ్ అయితే చేశాడు నిన్న. సో దాని తర్వాత అక్షర్ పటేల్ చూసుకున్నట్టయితే అక్షర్ పటేల్ వికెట్స్ తీయపోయినప్పటికి కూడా 4 ఓవర్స్ అయితే 26 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే 6 పాయింట్ సంథింగ్ ఎకానమీతో. సో వీళ్ళ స్పిన్ అటాక్ అయితే టాప్లో ఉందని అయితే చెప్పాలి నిన్న. సో దీని తర్వాత వీళ్ళు పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే ఎప్పటిలాగా కొంచెం స్కోర్ ఇచ్చినప్పటికి కూడా డెత్ ఓవర్స్లో ఖలీల్ అహ్మద్ చూస్తే 2 వికెట్ తీసుకున్నాడు, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీసుకున్నాడు, తర్వాత ముఖేష్ కుమార్ 1 వికెట్ తీసుకున్నాడు. సో వీళ్ళు బౌలింగ్లో అయితే కొంచెం సమస్యగానే రాణించారని అయితే చెప్పాలి. సో ప్రతి ఒక్కరికి 1 వికెట్ వచ్చినా కానీ అక్షర్ పటేల్కి తప్ప. సో వీళ్ళు బౌలింగ్ అటాక్ కూడా చాలా మంచిగా ఉందని అయితే చెప్పాలి. సో దీని తర్వాత వీళ్ళు డీసీ ఎప్పుడైతే బ్యాటింగ్ వచ్చిందో వార్నర్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు ఫస్ట్లో.
సో వార్నర్ స్ట్రగుల్ అయ్యి 8 రన్స్ మాత్రమే చేసినప్పుడు కూడా పృథ్వీ షా ఇప్పుడు చాలా మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు. సో పృథ్వీ షా అలాగే జేక్ ఫ్రేజర్ గురించి చెప్పాలి అంటే అతను 7 బాల్స్‌లోనే ఫస్ట్ ఆడిన 7 బాల్స్‌లోనే 2 సిక్సెస్ అలాగే ఒక 4 కొట్టాడు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది తను ఎంత హిట్టింగ్ చేయగలడు అనేది. సో దాని తర్వాత ఎప్పుడైతే వార్నర్ అవుట్ అయ్యాడో 3.3 అవర్స్ వార్నర్ అవుట్ అయినప్పుడు 3.3 అవర్స్‌కి 24 రన్స్ మాత్రమే చేసింది డీసీ. అయితే సో దాని తర్వాత 15 బాల్స్‌లో 38 రన్స్ అయితే వీళ్ళకి పవర్ ప్లేలో వచ్చినాయి. సో దాని తర్వాత ఆడిన 15 బాల్స్‌లో 38 రన్స్ చేశారు. అంటే 6 ఓవర్స్‌కి వీళ్ళు 62 రన్స్ చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయారు. అంటే కంపేర్ టు ఎల్ఎస్జీ వీళ్ళు ఇంకా 3-4 రన్స్ ఎక్కువలోనే ఉన్నారు. 6 రన్స్ ఏమో వీళ్ళు డీసీ వల్లే కొంచెం ఎక్కువలో ఉన్నారు పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి. కానీ ఇక్కడ వీళ్ళకి ఒక వికెట్ మాత్రమే వీళ్ళు కోల్పోవడం జరిగింది. అయితే దాని తర్వాత వీళ్ళకి బిష్ణోయ్ అయితే పృథ్వీ షాని అవుట్ చేశాడు. 32 రన్స్ చేసిన పృథ్వీ షా బిష్ణోయ్ బౌలింగ్లో అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళ ఇన్నింగ్స్ చూసుకున్నట్టయితే పంత్ అలాగే జేక్ ఫ్రేజర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆస్ట్రేలియా డొమెస్టిక్ సీజన్లో ఎంత మంచి రికార్డు ఉందనేది. సో వీళ్ళిద్దరి మధ్య 77 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. సో కృణాల్ పాండ్యాని కొట్టాడు, ఒక రీతిలో కొట్టాడని అయితే చెప్పాలి జేక్ ఫ్రేజర్. సో వీళ్ళకి 77 రన్స్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. సో దీని తర్వాత 35 బాల్స్లో 55 రన్స్ చేసి జేక్ ఫ్రేజర్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత పంత్ 24 బాల్స్లో 41 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు అవుట్ అయినప్పటికి కూడా వీళ్ళకి షాయ్ హోప్ అలాగే స్టబ్స్ వీళ్ళిద్దరూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారని చెప్పాలి. షాయ్ హోప్ 11 రన్స్ చేశాడు 10 బాల్స్లో. స్టబ్స్ కూడా 15 రన్స్ చేశాడు 9 బాల్స్లో. లాస్ట్ కూడా 6 కొట్టి మ్యాచ్ అయితే గెలిపించాడు స్టబ్స్. సో ఇక్కడ కృణాల్ పాండ్యా అని చూసుకున్నట్టయితే నిన్న బౌలింగ్లో ఫెయిల్ అయ్యాడు, బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. సో బౌలింగ్లో చూసుకున్నట్టయితే 3 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చాడు నిన్న. సో ఇది ఒక బ్యాక్ డ్రాప్ అనే చెప్పాలి వీళ్ళ బౌలింగ్ అటాక్లో. సో వీళ్ళకల్లే ఇంకా చూసుకుంటే యష్ ఠాకూర్ ఎప్పటిలానే 4 ఓవర్స్ వేసాడు, 31 రన్స్ ఇచ్చాడు, ఒక 1 వికెట్ తీసుకున్నాడు డీసెంట్ లాగా. అలాగే నవీన్ ఉల్హాక్ చూసుకున్న 8 ఎకానమీతో 1 వికెట్ అయితే తీసుకున్నాడు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ కొంచెం పర్లేదు అనిపించింది అంతే. నిన్న కృణాల్ పాండ్యా కనుక ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే వీళ్ళకి కొంచెం గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపించాయి. బిష్ణోయ్ చూసుకున్నా కానీ 4 ఓవర్లు వేసాడు, 25 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. సో బిష్ణోయ్ అటు కుల్దీప్ యాదవ్ ఎలాగైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇటు బిష్ణోయ్ కూడా అలానే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ నిన్న కృణాల్ పాండ్యా కనుక బిష్ణోయ్ టైప్లో బౌలింగ్ వేసినట్టయితే ఖచ్చితంగా గెలుపు వీళ్ళ వైపే ఉండేదని అయితే చెప్పాలి లక్నో వైపు. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా ఆడతారు అనేది. కానీ ఇప్పుడు లక్నో చూసుకున్నట్టయితే పైన ఫోర్త్ ప్లేస్కి అయితే వెళ్ళింది. సో డీసీ చూసుకున్నట్టయితే లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లోనే ఉంది. సో ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గరే ఉంది, అలాగే పర్పుల్ క్యాప్ బుమ్రా దగ్గర ఉంది. సో వీటిలో అయితే ఏ చేంజెస్ లేదు. కానీ డీసీ ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండి అని అయితే చెప్పాలి.